నారాయణాయ నమః. ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా తత్వ విచారం చేయటంలో పండితుడు. ఇంత చిన్న వయసులోనే వారంతా ప్రహ్లాదుడికి ఇతర రాక్షస బాలులతో పాటు విద్యను బోధించసాగారు. ఆ గురుకులంలో గురువు బోధించిన పాఠాన్ని ప్రహ్లాదుడు శ్రద్ధగా విని తర్వాత చదివేవాడు. కానీ అప్పుడు తాను అర్థం చేసుకుంది ఇట్లా ఉంది. కానీ ఆ బోధలన్నిటికీ ఒకటే కనపడుతుంది, తనవాడు పరాయివాడు అనే చెడు పట్టుదలయే ఆధారంగా ఉన్నదని తెలుసుకున్నాడు. దీంట్లో పట్టుదల ఏంటంటే ఎక్కడా సాధుత్వం కనపడటం లేదు, ఎక్కడా సత్యగుణం కనపడటం లేదు. దీంట్లో తమో రజాలే కనపడుతున్నాయి. ఎక్కువ పోట్లాడుకోవటమే ఉంది ఇక్కడ. దీనికి ఆధారం ఎవరు? పరమాత్మ కాదు, చెడు పట్టుదల, తమోగుణం. అందువల్ల ఆ బోధలు అతడి మనస్సుకు మంచిగా అనిపించలేదు. రోజులు గడిచాయి. అయితే అతడు ఎప్పుడు కూడా గురువుల పట్ల అవిధేయత చూపించేవాడు కాదు. గురువుల విద్య వాళ్ళకు మర్యాద ఇచ్చేవాడు. ఒకనాడు ఆ రాక్షసరాజు పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని మెల్లగా ఇట్లా అడిగాడు, కుమారా, నువ్వు చదివిన వాటిలో నీకేది మంచిదనిపించిందో దానిని చెప్పు అన్నాడు. అక్కడ వచ్చింది తాపత్రయం. ప్రహ్లాదుడు ఆయనతో, ఓ రాక్షస శ్రేష్ఠ, నానా అనలేదు చూడండి, రాక్షస శ్రేష్ఠ, మిథ్యలైన విషయభోగాల పట్ల ఆగ్రహం ఆసక్తి కలిగి ఉండటంతో మానవుల అంతఃకరణం తీవ్రమైన దుఃఖానికి గురి అవుతూ ఉంటుంది. విషయభోగాలకు నిలయమైన ఇల్లు అంటే సంసారము, చీకటి నుయ్యి లాంటిది. అంటే చీకటిలో కనపడేటువంటి ఒక బావి, లోతైన బావి కనపడదు. అప్పుడప్పుడు అక్కడ పల్లెల్లో అంతా తవ్వుతూ ఉంటారే, ఆ బావుల్లో పడిపోతుంటారు పిల్లలు పాపం. చీకటి, అటువంటి చీకటి బావు లాంటిది. అది మానవుడి పతనానికి కారణమవుతుంది. అటువంటి గృహాన్ని, విషయభోగాలపై ఆసక్తిని విడిచిపెట్టి అడవులకు వెళ్ళి జనులు శ్రీహరిని శరణు పొందాలి. అదే వారికి క్షేమం కలిగిస్తుందని నా అభిప్రాయము అన్నాడు. నువ్వు నేర్చుకుందేమంటే ఇది చెప్పేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన శత్రువైన శ్రీహరిని మెచ్చుకునేటువంటి ప్రహ్లాదుని మాటలు విని నవ్వుకొని ఇలా అనుకున్నాడు, శత్రువునందు పక్షపాత బుద్ధి కలవారు ఎవరో పిల్లవాడిని బుద్ధిని పాడు చేస్తున్నారు అని తలచి హిరణ్యకశ్యపుడు గురువులతో వేదవేత్తలైన మీరు ప్రహ్లాదుకుడి చక్కటి శిక్షణమిచ్చి విద్యలు నేర్పండి. చిన్నపిల్లకాయ్ ప్రహ్లాదుడు చెడిపోయాడు. నా శత్రువు పేరు చెప్పేంత ధైర్యం వాడికి వచ్చింది. ఎవరో మీకు తెలియకనే నా శత్రువుడి యొక్క పక్షపాతం, శత్రువుడి తట్టుండేటువంటి వాళ్ళు ఎవరో గూఢచారులు చేరుకున్నారు. నా బాబుకి ఎవరో వాడి తట్టు మాట్లాడేటట్టుగా చేస్తున్నారు. మీరు చక్కగా విద్యను నేర్పండి. కపట వేషాలలో ఉండేటువంటి విష్ణుపక్షం వారి నుండి ఇతడి బుద్ధి చెడిపోకుండా రక్షించండి అని ఆదేశించాడు. రాజాజ్ఞతో ప్రహ్లాద బాలుడిని తీసుకొని తమ ఇంటికి వచ్చినటువంటి రాక్షస పురోహితులు అతడిని దగ్గరకు పిలిచి మధురమైన కంఠంతో, తీయని మంచి మాటలతో ఇలా అడిగారు, నాయనా ప్రహ్లాద, నీకు శుభమగుగాక. మేమడిగేటువంటి ప్రశ్నకు నువ్వు సత్యాన్నే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. ఇక్కడ పిల్లలెవరికీ లేనటువంటి చెడు బుద్ధి, విష్ణు భక్తి నీకెక్కడి నుండి వచ్చింది?
నీకు ఈ చెడు బుద్ధిని శత్రువులైన ఎవరైనా పుట్టించారా, లేక నీ అంతటా నీకే ఈ బుద్ధి కలిగిందా? ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మీ వంశీయుల ఆనందం, కీర్తి నీ చేతుల్లోనే ఉంది ప్రహ్లాద బాబు. గురువులమైన మేము ఈ విషయంలో సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం, చెప్పు అన్నాడు. వీళ్ళంతా అడిగారు. ప్రహ్లాదుడు ఇలా చెప్పసాగాడు. అయ్యలారా, భగవంతుడి మాయతో వ్యామోహాన్ని పొందిన బుద్ధిగల మానవులలో తనవాడు పరాయివాడు అనే భేద బుద్ధి కనిపిస్తుంది. ఆ భేదం నిజం కాదు. అటువంటి మాయకు అధీశుడైన భగవంతుడికి నమస్కారము. నేను వేరు, ఇతడు వేరు అనే భేద బుద్ధికి కారణం అవివేకమే. ఈ అజ్ఞానం మానవుల్లో ఉంది. కానీ ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు చెడ్డదైన ఈ భేదబుద్ధి తొలగిపోతుంది. చెడ్డదైన భేదబుద్ధి తొలగాలంటే ప్రహ్లాదుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్పుకొని వచ్చారు. నేను వేరు, ఇతడు వేరు అనే భేదబుద్ధికి కారణం అవివేకమే. ఈ అజ్ఞానం మానవుల్లో ఉంది. ఈ అజ్ఞానం తొలగాల అని అంటూ నారాయణాయ నమః.